విశ్వాస జీవితంలో గుర్తించలేని ఏమరుపాటుతో గ్రహించలేని పాపాలు. Sometimes we may not feel it is a sin even. కొన్ని మార్లు అది అసలు పాపం కిందే మనం భావించం, అది సామాన్యం అనుకుంటాం. ఆ విషయంలో మనం తప్పు చేయట్లేదని నిర్ధారణకు వస్తాం. పశ్చాత్తాపడవలసిన అవసరం అసలు లేదనుకుంటాం. పశ్చాత్తాపడం కూడా. వాయిస్ తగ్గిందా పెరిగిందా? యుద్ధంలో ఉందా? మరి లేపోచి నేను మీతో 1-2 వచనాలు చదివిస్తాను, దయచేసి చూడండి. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధపెట్టుకుడి. మీ హృదయమందు సహోదరులో ఎవనికి కీడు చేయ తలచుకుడి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందం వలె కఠినపరుచుకునేది గనుక సైన్యములకు అధిపతికి యెహోవా యొద్ద నుండి బహుగ్రత వారి మీదకు వచ్చెను. మరియు వారెరుగని అన్ని జనుల్లో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవడనూ సంచరించకుండా అది పాడగును. ఇలాగూ వారు మనోహరమైన తమ దేశమును నాశనము కలుగు చేసి ఉన్నారు. తిరిగి యోధా పత్రిక ప్రకటనకు ముందుంటుంది, ప్రకటన గ్రంథానికి ముందుంటుంది. ఇరవయో వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొను కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల మా దేవ, లేఖనం మీది దూర ప్రాంతాల నుండి నీ పిల్లలు వచ్చారు. వారు నీ దాసుని కోసం రాలా, మీకోసం వచ్చారు, మీ వాక్యం కోసం వచ్చారు. మీరు మాట్లాడతారని, తమ జీవితాలను సరిచేసుకోవాలని, మేమందరం కలిసి నీకు ఇష్టమైన రీతిగా రూపాంతరం చెందాలని కోరుకుంటున్నారు. నేను కూడాను. ఈ కారణం చేత ఈ ఆరాధనా సమయాన్ని మా అందరికీ దీవెనగా మార్చండి. కృప చూపించండి నాయన.
వాక్యపు వెలుగు మా అంతరంగాల మీద ప్రకాశించునుగాక. ఆత్మచేత మీ వాక్యాన్ని వివరించడానికి నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ కృపా సాధనంగా వాడుకుని మనం విజ్ఞాపం చేస్తున్నాను. వాక్యం మీది, రక్షించబడిన వారు ఉన్నారు, రక్షించబడవలసిన వారు ఉన్నారు. అందరి ఎడల ప్రత్యేకమైన కృప చూపించమని విజ్ఞాపం చేస్తున్నాను. తండ్రి, ఎవరైతే తమ ఆప్తులను కోల్పోయారో, దుఃఖంలో ఉన్నారో, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు వారిని మీరే ఆదరించాలి, బలపరచాలి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువు కోరేదేమిటి మన నుండి? ఆయన ఏం కోరుతున్నాడు? ఒకసారి మీరు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనల్ని అడిగేదేమిటి? దేవుడు మన నుండి కోరేదేమిటి? మనం ఏం చేయాలని ఆయన ఆశిస్తున్నారు? మీరు జకర్యా గ్రంథం చూడండి, అదే మాట. మీరు యూదా దగ్గరికి వెళ్ళండి, అదే పత్రికలు అదే మాట. ఇప్పుడు మీకాకు వచ్చిన అదే మాట. ఏంటా మాట? కనికరాన్ని ప్రేమించండి. లవ్ ద కంపాషన్. కనికరాన్ని ప్రేమించటం అనేది దేవుడు కోరుతున్నాడు. వాస్తవానికి వారు కనికరాన్ని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? పొరుగువాని ఎడల కనికరాన్ని చూపించకపోవడానికి గల కారణం ఏంటో జకర్యా గ్రంథంలోనే రాసి పెట్టాడు చూడండి. చదువుకున్నాం కదా 7వ అధ్యాయంలో. పన్నెండవ వచనం మధ్య భాగంలో, హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. మన హృదయం కఠినం కావడం వల్ల కనికరం చూపించలేకపోవడం, కనికరాన్ని అభ్యాసం చేయలేకపోవడం. కనికరం అనే మాట యావగింపుగా మారడం. కనికరం అనేది మన ప్రవర్తనలో నుండి, మన క్రియల్లో నుంచి వెళ్ళిపోవడం. డబ్ల్యూహెచ్ లాంగ్ఫెలో అని ఒక ఇంగ్లీష్ పోయిట్ ఉన్నాడు. ఆయన ఒక చిన్న పద్యం రాశాడు, చాలా రాశాడు ఆయన. అందులో ఒక పద్యం రాశాడు. దాన్ని తెలుగులో తర్జుమా చేసుకున్నాను నేను. ఏమని చేసుకున్నానంటే, కనికరం గల హృదయం ఆహ్లాదకరమైన తోట. కనికరం గల హృదయం ఆహ్లాదకరమైన తోట. జాలిగల తలంపులు ఆ తోటలో ఉన్న చెట్లకు వ్రేళ్ళు. జాలిగల తలంపులు
ఆ తోటలో ఉన్న చెట్లకు వ్రేళ్ళు. దయగల మాటలు పూగుత్తులు, పువ్వులు. దయగల మాటలు పువ్వులు. కనికరంగల కార్యాలు ఆ చెట్టును పూసిన ఫలాలు, కాసిన ఫలాలు. బాల ఎంత అద్భుతంగా నేరేట్ చేశాడు ఆయన. కనికరంగల హృదయాలు, ఆహ్లాదకరమైన తోటలు, జాలిగల తలంపులు, ఆ చెట్లకున్న వ్రేళ్ళు, కనికరంగల మాటలు పూలు పూగుత్తులు, కనికరంగల కార్యాలు ఆ చెట్లకు విస్తారంగా కాసిన కాయలు. నీ తోట నువ్వే జాగ్రత్తగా కాచుకో. ఎవరో కాయాలని ఆశపడకు, నీ తోట నువ్వే కాచుకో. కలుపును తీసి బయట పారవే. నీ తోటను నువ్వే కాచుకో, కలుపును తీసి బయట పారవే. దానిని సూర్యకాంతితో నింపు. వాక్యమనే సూర్యకాంతితో నింపు. దయగల మాటలు, కనికర కార్యాలన్నీ ఎల్లకాలం నిలిచే ఉంటాయి. రక్షించబడిన దగ్గర నుంచి ఈ జీవితాన్ని చాలించేటంత వరకు కొనసాగించవలసిన అద్భుతమైన దైవిక లక్షణం కంపాషన్. మనం మెల్లమెల్లగా కొన్ని ఏరియాస్లో మన హృదయం కఠినమైపోతుంది. అప్పుడు జాలి చూపించటం, కనికరం అనే దానికి జాలి అనే పర్యాయ పదం కూడా వాడారు. తరిగిపోతుంది. మీరు అన్యదా భావించకండి. భార్య మొట్టమొదటి చాలా మంచిదిగా అనిపిస్తుంటుంది కదా తొలి దినాల్లో. కానీ దినాలు గడిచే కొద్దీ ఆమె మీదకి ఏమొస్తాయి? మాట్లాడండి. ఏమొస్తాయి? ఫిర్యాదులు వస్తాయి. ఎవరి నుంచి? సహజంగా ఎవరి నుంచి వస్తాయి? అమ్మ నుంచి వస్తాయి, అక్క నుంచి వస్తాయి, చెల్లి నుంచి వస్తాయి, ఇంకా అన్న తమ్ముడు భార్యల నుంచి వస్తాయి. ఇంకా చెప్పాలి అని అంటే ఎవరి నుంచి వస్తాయి? మాట్లాడండి. గిట్టని వాళ్ళందరి నుంచి వస్తాయి. మెల్లమెల్లగా నీ అంతరంగంలో భార్య మీద నీకు ఏర్పడిన ఆ ప్రేమ, జాలి అనేవి తరగడం ఆరంభించలేదా? పెరిగాయా, తరిగాయా? భర్త కూడా అంతేగా, భర్త మీద కూడా అంతే కదా. అంటే కనికరాన్ని మనం కాపాడుకోలేదు. దేవుణ్ణి ఆరాధిస్తాం ఏమని? కనికర సంపన్నుడు అయ్యా, కనికర స్వరూపుడు అయ్యా, కనికర స్వభావం కలిగిన వాడు అని ఆరాధిస్తాం. కానీ అవి మనలో ఉండవు. అలా కానప్పుడు ఆయనకు పిల్లలంగా మనం ఎలా కనపరుచుకోగలుగుతాం? ఆయన పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? తండ్రికి ఏ లక్షణం ఉంటే కొడుకులకు అదే లక్షణాలు వస్తాయి. ఇందులో సందేహం లేదు. ఇక్కడ నేను 2 లేదా 3 మాటలు ముందు చూపించాక వర్తమానం దగ్గరికి ఎడతాను. మొదటి మాట దగ్గరికి రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3-4 వచనాలలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఆయన తన విశేష కనికరము చొప్పున
మనలను మరలా జన్మింపజేసెను. ఎవరైతే నేను మారు మనసు పొందానని చెప్తున్నారో, ఎవరు నేను దేవుని కుమారునిగా అధికారం పొందానని చెప్పుకుంటున్నారో, ఎవరు నేను రక్షించబడ్డాను అని గుండె మీద చేసి చెప్పుకోగలుగుతున్నారో, అట్టి వారందరూ ఆయన విశేష కనికరం చొప్పున తిరిగి జన్మించిన వారు. మన ఎడల చూపించిన కనికరం అనేది అది సామాన్యమైన కనికరం కాదు. ఎలాంటిది? విశేషమైన కనికరం. మన కనికరం ఏ విశేషం లేని కనికరం. నేను మీతో మాట చెప్తాను. ఒకరిని గురించి మంచిగా తలంచటం ఉండదు కదూ కనికరం ఉంటే. నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా ఒక వ్యక్తిని గురించి మీ దగ్గరకు ఒక చెడ్డ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, బికాస్ ఆఫ్ వన్ ఇన్సిడెంట్ వచ్చింది అనుకోండి, మనం ఏమవుతాం? వెంటనే మన అభిప్రాయం తుడిచేయడం ప్రారంభిస్తాం. అది పోకపోతే, మరకలు పోకపోతే వీటిని వాడతారో వాటికంటే దారుణమైన వాటిని వాడతాం వాళ్ళ మీద అభిప్రాయాన్ని పోగొట్టుకోవడానికి. కానీ ఆ ఒక్క విషయాన్ని బట్టి ఆ వ్యక్తి మీద నీకున్న మంచి అభిప్రాయాన్ని కోల్పోయినప్పుడు అతడు అలా ఆ సమయంలో ప్రవర్తించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో మీకేమైనా తెలుసా? అతనిలో ఉన్న మిగిలిన మంచి లక్షణాలన్నింటినీ విడిచిపెట్టి ఆ ఒక్క సంఘటన దగ్గర అతను మాట్లాడిన మాటో, అతడు చేసిన పనో, అతని ప్రవర్తన మనలో ఉన్న కనికరాన్ని ఏం చేసింది చెప్పండి? క్షీణింపజేసింది. ఇది ఎవరి పని అంటారు? మాట్లాడండి, ఎవరి పని అంటారు? ఈజ్ ఇట్ నాట్ ద వర్క్ ఆఫ్ ఎనిమీ? ఇట్ ఈస్ నాట్ ఏ వర్క్ ఆఫ్ ఎన్ ఎనిమీ. శత్రువు యొక్క పనిది కాదా? నీలో ఉండవలసిన కనికరాన్ని వాడు దొంగిలించలేదా? నిన్ను కనికర పడకుండా వాడు కఠినపరచలేదా? మనల్ని కఠినపరచటం వల్ల మనం కనికరం చూపించలేం. అంటే అందరికీ కనికరం చూపించమని కాదు, అంటే ఒక డబ్బా పెట్టుకుని అందులోంచి డబ్బులన్నీ ఇచ్చేస్తూ ఉండమని కాదు నా ఉద్దేశం. ఓసారి బక్సింగ్ అనేది చదివాను నేను, అది హెబ్రోన్ మెసెంజర్లో చదివినట్టున్నాను. ఆయన జేబులో డబ్బులు పెట్టుకుని వెళ్తా సువార్త చెప్తా కానీ వెళ్తా ఎవరు చేయి జాగ్రత్త వాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్ళేవాడంట. ఓ చోటకి వెళ్ళాక బక్సింగ్ అంటే ఏంటో, ఎవరే ఆ డబ్బులు అన్న, ఎవరే ఈ డబ్బులు, ఎవరే నావంటాడా? నీయే ప్రభు, మరి నా ఇష్టం లేకుండా నువ్వు ఇస్తున్నావు ఏంటన్నాడంట ఆయన. నేను ఇమ్మని వారికి ఇవ్వు, నేను ఇవ్వద్దు నీతో అంటే నువ్వు ఇవ్వకూడదు కదా. గుర్తుపెట్టుకోండి, దీనిని అపాత్ర దానం అంటారు. ఇది చేయమని చెప్పటంలా, మనమెరిగిన, మనకు తెలిసిన, మన పొరుగువాడైనా మన సహోదరుని మీద మనం కనికరం చూపించలేనిది ఏమంటాం? దాన్ని ఆత్మీయమైన దరిద్రత కాదా? ఖచ్చితంగా అదే కదా. ఆయన మనల్ని తన విశేషమైన కనికరం చొప్పున రక్షించాడు. ఇప్పుడు ఆత్మల రక్షణ వద్ద మన కనికరం ఉపయోగపడుతుంది. ఆత్మల రక్షణ వద్ద మన సంభాషణ ఉపయోగపడుతుంది. ఆత్మల రక్షణ వద్ద మన క్రియలు ఉపయోగపడతాయి. ఆత్మల రక్షణ వద్ద మనం ధ్యానించిన తలంపులు ఉపయోగపడతాయి. తలంపులో నుంచి మాటలు వస్తాయి. మాట వల్ల అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం నుంచి క్రియలు వెలుపలకు వస్తాయి. కాదని చెప్పగలరా? మీరు సందేహించు వారి మీద కనికరపడండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగండి అన్నాడు. అంటే ఆత్మల సంపాదన వద్ద
కనికరం అనేది ఒక అత్యద్భుతమైన సాధన. అతనికి ప్రభు అంటే ఇష్టం ఉండదు, కానీ నువ్వెవరో అతనికి తెలీదు. అతను తీవ్రమైన పరిస్థితులు నడుమున్నాడు, అతన్ని పట్టించుకునేవారు ఎవరు లేరు. నేను ఓ చిన్న సంఘటన మీతో చెప్తాను. ఓ చిన్న పిల్ల ఒక వ్యక్తిని పోలీసులు బలవంతంగా క్రూరంగా లాక్కెళ్ళిపోవడం చూసింది. లాక్కుని వెళ్ళిపోతున్నారు. చుట్టూ ఉన్న జనసమూహం అంతా ఏదో ఒక మాట అతను అంటానే ఉన్నారు. ఆ పిల్లకి ఇద్దరిని చూసిన తర్వాత పోలీసులను చూసింది, ప్రజలను కూడా చూసింది. చూసిన తర్వాత గబగబా నడుచుకుంటూ వెళ్ళి ఆ క్రిమినల్తో పాటు జైలు దాకా నడిచింది. ఆ నేరస్తునితో పాటు జైలు దాకా నడిచింది. నడిచిన తర్వాత అతను ఎలా అన్నాడు, నువ్వెవరమ్మా అని. ఆ పిల్ల మాట చెప్పింది, నేను క్రీస్తు ప్రభువుకు చెందిన దాన్ని అని. ఎందుకు నడిచావు అని అంటే, నా ప్రభు అయితే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడా ఈ నేరం దగ్గర, అందుకే నేను నడిచాను. ఎవరో తెలుసా? ఆ అమ్మాయి విలియం బూత్ భార్య. కంపాషన్, కనికరం అనేది ఒక వ్యక్తి అంతరంగాన్ని గెలుచుకుంటుంది. ఒక వ్యక్తి హృదయాన్ని ప్రభు తట్టు ఆకర్షిస్తుంది. ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని తిరిగి జన్మింపచేస్తే మన తలంపులో, మన మాటలో, మన క్రియలో ఇవన్నీ ఆ కనికరం చేత కదా ఉండాలి. రెండవ మాట దగ్గరికి వెడదాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశములో లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేశంతో దేవుడు వ్యాజ్యమాడితే ఆ దేశం యొక్క ఋతుపవనాల సంగతి ఏమిటి? దేశంతో దేవుడు వ్యాజ్యమాడితే ఆ దేశం పంటల సంగతి ఏమిటి? ఆ దేశంతో దేవుడే వ్యాజ్యమాడుతూ ఉంటే ఆ ప్రజల ఆరోగ్యాలు, మనుగడ సంగతి ఏమిటి? దేవుడే ఆ దేశంతో వ్యాజ్యమాడుతుంటే ఆ దేశం యొక్క భద్రత సంగతి ఏంటి? దేవుడు ఎందుకు దేశానికి శత్రువయ్యాడు? సత్యం, కనికరం, యెహోవాని గురించిన, దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం. దేశంలో ఈ మూడు లేవు. అందులో మధ్యలో ఉన్నదేమిటి? కనికరం కదా. ఇది లేనప్పుడు దేవునికి ఏమొస్తుంది ఆ దేశం మీద? కోపం కాదు. ఏమవుతాడు ఆయన? శత్రువు అవుతాడు. ఆయన వ్యాజ్యంలో నిలబడగలిగిన వాడెవడు? యోబు అంటాడు, దేవునికిని నాకును మధ్యవర్తిగా ఉండి వ్యాజ్యం తీర్చగలిగిన వాడు ఒకడుంటే ఎంత మేలు అంటాడు. నేటి దేశాల ఏ పరిస్థితి చూసినా దేవునికి విరోధంగా నిలిచి కనపడుతున్నాయి. ఈవెన్ అమెరికా, ఈవెన్ ఇంగ్లాండ్.
ఈవెన్ ఆస్ట్రేలియా. దేవుని ఎరుగుదుము అని చెప్పుకున్న దేశాలు ఇవి. కానీ అక్కడ సత్యం లేదు, కనికరం లేదు, దేవుని గురించిన జ్ఞానం కనిపించటం లేదు. అక్కడ ఉన్నవారు కన్నీటితో ప్రభు పాదాలు కడుగుతున్నారు. విచిత్రం, అలా కడిగే వారిలో సత్యముంది, దేవుని జ్ఞానం ఉంది, ఒకటే లోపించింది, కనికరం. దేవుని పిల్లల్లో దేవుని కనికరం లోపించినప్పుడు దేవుడు కనికరం చూపడేమో కదూ. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. చాలా కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. ఇందులో ఏమాత్రం తేడా ఏం లేదు. మేలు చేసిన వారికి కీడు చేసే పరిస్థితులు మనలో ఉన్నప్పుడు కనికరం గలవాళ్ళని ఎలా చెప్పుకుంటాం మనం? మన కోసం ప్రార్థించే వారికి నష్టం కలగాలని కోరుకునేటప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు కనికరయుతమని నేను ఎలా చెప్తాం? వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నప్పుడు, అదే దేవుడు చంపేయలేదా అనే ఆలోచన మీ అంతరంగంలో ఉన్నప్పుడు కనికరం ఉన్నట్టేనా? దేవునికి ఒక మాట రాయబడి ఉంది. అదేమిటంటే, దయచేసి చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు చాలు. ఆయన తండ్రి పిల్లలు మీరు అవడానికి మనలో ఏముండాలి? ఆయనలో ఉన్న కనికరం మనలో ఉండాలి. సరే, ఇప్పుడు సంఘటన వద్దకు వద్దాం. దయచేసి మీరు చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చలార్చుటకు నేను ఈ అగ్ని జ్వాలలో. ఊహించండి సంఘటన ఒకసారి. ప్లీజ్ ఇమాజిన్ దిస్ సిచ్యుయేషన్. ఎక్కడున్నాడు? ఒకప్పుడు సర్వ సమృద్ధిలో ఉన్నాడు. ఒకప్పుడు విలాసవంతంగా ఉన్నాడు, అంటే భూమి మీద ఉన్నంతకాలం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు. కొరతలు ఏం లేవు. అతనికి లేనిదంటూ లేదు, అన్నీ ఉన్నాయి. బంధుబలగం ఉంది, ఆర్థిక బలం ఉంది, ఆరోగ్య బలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమీ లేకుండా లేదు. కానీ లేనిది ఒకటే. అదేమిటో తెలుసా?
తన పొరుగువాని మీద జాలి చూపించలేకపోవడం, తన పొరుగువాని ఎడల కనికరం చూపకపోవడం. ఆ పొరుగువాడు రోగగ్రస్తుడై ఉండగా, ఒళ్ళంతా కురుపులు అయ్యుండగా, కుక్కలు నాకుతున్న పరిస్థితి ఉండగా, తినేందుకు రొట్టె ముక్క కూడా లేని దుస్థితిలో అతనుండగా, ఇతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల్ని ఊడ్చి తీసుకొని పోయి పారబోస్తారే, అక్కడ కుక్కల దగ్గర కుక్కలు వచ్చి తినే చోట అతను ఉన్నాడు. ఏమి లేదు ఇప్పుడు ధనవంతుల్లో. ఎరగనివాడా? నోను కాదు, అబ్రహాం కొడుకే. ఏ గోత్రంలో పుట్టాడో మనకు తెలియదు, కానీ 12 ఏదో గోత్రానికి చెందినవాడే. 12 గోత్రాల్లో ఏదో గోత్రానికి చెందినవాడు. అందుకని తండ్రి అయిన అబ్రహాం అని పిలుస్తాడు. అబ్రహాం కొడుకే, అది వాగ్దాన భూమే, దేవుడు ప్రేమించిన భూమి, దేవుడు తాను జన్మించడానికి ఎన్నుకున్న భూమి. అలాంటి భూమిలో ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. అబ్బా, హౌ బ్లెస్డ్ ఐ యామ్ అనుకున్నాడేమో. కానీ బాబు, పొరుగోడు మీద కొంచెం జాలి చూపించవయ్యా అంటే ఆ మాట మాత్రం నా దగ్గర ఎత్తొద్దు. అతనికి దేవుడు ఎందుకు ఇవ్వలేదోనండి, అతను ఎందుకు అట్ట అయిపోయాడో, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చినాయో, ఎందుకు ఆ దిక్కుమాలిన పరిస్థితులకు వెళ్ళిపోయాడో, బిహైండ్ ఇట్ దెర్ ఈజ్ ఎ రీజన్. వై షుడ్ ఐ షో కంపాషన్ టువర్డ్స్ హిమ్? ఇది కదా మనం అనుకునేది. ఏదో జరిగి ఉండాలి, ఏదో ఉండాలి, లేకపోతే ఆరోగ్యం ఎందుకు పోయింది, ఆస్తి ఎందుకు పోయింది, దిక్కు లేనివాడు అయిపోయాడు, ఇల్లు కూడా లేనివాడు ఎందుకు అయ్యాడు, నా ఇంటి వాకిట దూరంగా, మన ఇళ్లలాగా రోడ్డును మన గుమ్మ ఒకే పక్కన ఉండవు. అటు ఊహించుకోకండి ఇల్లు. ఒకేసారి మనం అతని మీద ఒక్కసారైనా జాలి చూపించకపోవడం, ఒకేసారి మన హృదయం కఠినం అవదు, దినాలు గడిచే కొద్దీ కఠినం అవుతుంది. నాకు భయం ఉంది. ఎవరెవరో వస్తారు. ఎందుకు? గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లో ఒక ముసలావిడ కాళ్ళు 2 ఊగుకుంటూ, అసలు ఎట్ట ఊగుద్దంటే మనకు ఊహకందో, అట్ట అడుక్కుంటా వచ్చేది. వస్తే తప్పనిసరిగా నేను వేసేవాడిని. ఓ రోజున పక్కన ఉన్న అతను అడిగాడు, ఎవరో తెలుసా మీకని. తెలీదండి అన్న. ఆమె వడ్డీలకి తిప్పుద్దండి, 3 అంతస్తుల భవనం ఉంది ఆమెకి అన్నాడు. అప్పుడు నాకు ఉంటాకి ఇల్లు కూడా లేదు. ఏమవుద్దు ఇప్పుడు మనకి? ఆమెకు అది వృత్తి అంతే. అక్కరలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అలాంటప్పుడు కనికరాన్ని వృధా చేసుకోమని చెప్పటంలా. ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యేటప్పటికి నిజంగా అవసరత ఉన్న వాళ్ళని కూడా పొమ్మంటాం మనం. అది అందుకని దేవుని అడిగి ఆయన ఇమ్మంటే ఇవ్వండి, దేవుణ్ణి అడిగి ఆయన నడిపింపుంటే ఇవ్వండి. కానీ పొరుగువాడు బాధలో ఉన్నప్పుడు చిన్న మాట కూడా ఆదరించలేని కఠినతలు కానీ మన హృదయాన్ని కఠినపరుచుకోవడం దగ్గరికి వెళ్ళకండి. కఠినపరుచుకోవద్దు. పొరుగువాడు, నీ పొరుగువాడిని ప్రేమించు అనే పదం దగ్గర మనం చాలా లెక్క చెప్పాలి. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళాక అబ్రహామును అడుగుతున్నాడు, అయ్యా నా మీద కనికరపడి. ఇప్పుడు కనికరం ఎప్పుడు గుర్తొస్తుంది? తాను ఆ స్థితిలోకి వెళ్తే ఒక రొట్టె లేదు అతనికి, లాజరుకి. కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఓ రొట్టె ముక్క లేనివాడు, ఆరోగ్యం లేనివాడు, కుక్కలతో పాటు పడిన రొట్టె ముక్కలు తినాలనుకున్నవాడు ఇప్పుడు అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతూ ఉండగా పాతాళంలో యాతన పడుతున్న వ్యక్తి కనికరాన్ని గురించి ఆలోచించాడు. విచిత్రం. కనికరానికి ఒక లిమిట్ ఉంది.
మరణం తరువాత కనికరించబడే అవకాశం ఉండదు. చనిపోయిన తరువాత దేవుడు కనికరిస్తాడు అని చెప్పే బోధ దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బిబ్లికల్ కాదు. అందుకనే ఇంకా 5 ఉన్నారయ్యా, నాకు నీటి బొట్టు అందకపోయినా పర్వాలేదు, లాజర్ను పంపడం కుదరదన్నారు, నీకు మాకు మధ్యలో అగాధం ఉందన్నారు, మంచిది, కానీ ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా చచ్చిపోయిన ఒక వ్యక్తి వెళితే వాళ్ళు మారు మనసు పొందుతారు. ఎక్కడికి వెళ్ళాక అర్థమైంది మారు మనసు అంటే విశేష కనికరానికి అతడు భూమి మీద తన వాళ్ళు తనను చూసి తన వలె బతికి కనికరం లేని జీవితాలు జీవిస్తారు, ఖచ్చితంగా ఇక్కడికే వచ్చేస్తారు, ఇక్కడికి రాకుండా ఉండాలి అనే ఓ ఆలోచన అక్కడికి వెళ్ళాక వచ్చింది. మరో మాట కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు కనికరాన్ని కోల్పోయిన రోజున దేవుని ప్రేమను మనలో నుంచి కోల్పోతాం. దేవుని కనికరాన్ని మన అంతరంగంలో నుంచి మనం పోగొట్టుకున్న రోజున, మనం కనికరం చూపించకుండా మానివేసిన దినాన్న దేవుని ఎడలున్న ప్రేమ కూడా మనలో నుంచి పోతుంది. యోహాను గారు దేవుని ప్రేమ మనలోంచి పోవడానికి కారణాలు చెప్పారు. 2వ అధ్యాయంలో కారణం చెప్పాడు 15వ వచనంలో. ఇప్పుడు 3వ అధ్యాయంలో 17వ వచనంలో మరో కారణం చెప్పాడు. అక్కడ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ ఉండదన్నాడు. ఇక్కడ కనికరాన్ని పోగొట్టుకుంటే దేవుని ప్రేమ ఉండదన్నాడు. దేవుని ఎడల ప్రేమ లేనివాడు దేవుని సంబంధి ఎలా అవుతాడు? కనికరమే పోయింది అనుకోండి, తప్పనిసరిగా తీర్పు మన గుమ్మం దగ్గర ఉందని గుర్తుపెట్టుకోండి. క్షమించండి, ప్రారంభ దినాల్లో కొన్ని సంవత్సరాల వరకు, అంటే గత 7-8 సంవత్సరాల వరకు ఎవరెవరో వచ్చేవారు. వచ్చి బిల్లు పుస్తకాలు ఇవన్నీ తీసుకొచ్చేవారు. వాళ్ళు మోటార్ సైకిల్ మీద వచ్చేవాళ్ళు, కార్ల మీద వచ్చేవాళ్ళు. వచ్చి, అయ్యా మేము పలానా సంస్థకు సంబంధించిన వాళ్ళం, మాకు టార్గెట్ ఉంది, మరి మీలాంటి వారు ఇవ్వకపోతే ఎవరిస్తారండి అని. నేను చెప్పాను, మాకు కమిట్మెంట్స్ ఉన్నాయండి, నాకు తెలిసిన తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం అనేది నాకు సంబంధించింది. అది విశ్వాస గృహానికి చెందిన వారి విషయంలో నేను అది మీట్ అవ్వడం చేయగలుగుతున్నాను, బయట వాటిని నేను మీట్ కాలేనండి, దయచేసి ఏమి అనుకోవద్దండి అని చెప్పాను. ఇంకా ఆ రోజు నుంచి
వాళ్ళు తగ్గారు కానీ మా సమాధానం గారి వల్ల మాత్రం ఎవరు తగ్గట్లా. అప్పుడప్పుడు నేను అడ్డం పడుతుంటా. రానోడు పాపాత్ముడు అన్నట్టు ఉంటుంది. వద్దని చెప్తున్నా ఒక 50 అన్నేస్తుంది, అక్కడికి వెళ్ళి తాగుతాడు వాడు. దీన్ని కనికరం అంటారా? చెప్పండి, కనికరం అంటారా? అనొచ్చా? ఏమో మరి, నాకు తెలీదు. బాధ కలుగుతూ ఉంటుంది. అదే అవసరమన్న చోటిస్తే, అదే కష్టమన్న చోటిస్తే, అదే అనారోగ్యం ఉన్న చోటిస్తే, అదే చదువుకునే చోటిస్తే దానికి ఒక విశేషం ఉంటుంది. ఎందుకో ఈ విషయంలో నా మనసు బాధపడుతున్నా ఆ వచ్చేవారిని చూసి నేను అంటాను, మీరు 1 గంట ఇక్కడ కూర్చోండి, ఎంతమంది వస్తారు చూదురుగా అని అంటాను. 1 గంట ఉండండి నాతో పాటు చాలు. బాధ అనిపిస్తూ ఉంది. సరే, ఇక్కడి నుంచి మనం 2వ చోటుకి వెళ్దాం రండి. అది కూడా లూకా సువార్తే. పదవ అధ్యాయం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి ఎక్కించి ఓ పూట కూడా వానింటికి తీసుకొని పోయి అవుదామా? అవును, చూచి జాలిపడ్డానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఎవరినో ఒక వ్యక్తిని ఎండబెట్టుకొస్తారు. ప్రతిసారి ఎండబెట్టుకొస్తారు, హార్ట్ ఆపరేషన్ అండి అని. మన ప్రక్కనే ఉంటారండి. ఓసారి ఇతను వస్తాడు, ఇంకోసారి ఇంకోళ్ళు వస్తారు, వ్యక్తి అతనే. ఆపరేషన్కి ఇంత అవుతుందండి అని. సంవత్సరాల తరబడి అదే పని. ఏమంటాం దీన్ని? మనం చూచామా? వాస్తవాన్ని గ్రహించామా? కొన ఊపిరితో ఉన్నాడు అతను, దగ్గరికి పోయి చూచాడు. చూసిన తర్వాత ఏమైంది? జాలిపడ్డాడు. అంటే ఎప్పుడు కలగాలి ఇది? బై అండర్స్టాండింగ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ దట్ పర్సన్, దెన్ వీ హ్యావ్ టు షో ద మెర్సీ. అప్పుడు జాలి, కనికరం అనేవి మనలో పుడతాయి. ఇవ్వకుండా ఉండలేం, ఖచ్చితంగా చేస్తాం మన వంతు మనం. ఒక అవసరత వద్ద స్పందించకుండా ఉండే కఠినత కాదు ఇది. కానీ సరిగా కనికర పడవలసిన వారి మీద కాదు. వాస్తవానికి ఇక్కడే మనం ఆగి ఆలోచించాలి. అదేమిటంటే, దారిన పోతున్నది 3. మొదటి వ్యక్తి లేవీయుడు, రెండవ వ్యక్తి యాజకుడు, మూడో వ్యక్తి సమరయుడు. 3. మొదటి వ్యక్తి దేవాలయంలో వెలుపలి ఆవరణంలో పనిచేసేవాడు. రెండో వ్యక్తి దేవాలయంలో లోపలి ఆవరణంలో పనిచేసేవాడు. మూడో వ్యక్తి దేవాలయానికి రావడానికి కూడా వీల్లేనివాడు. వాళ్ళకి ఉంది, అది గెరాజిం కొండ మీద ఉంటుంది. అది ఫాల్స్ రిలీజియన్ క్రింద లెక్క వాళ్ళకి, యూదులకి. నిజమే. కానీ అతడు వెళుతూ వెళుతూ లేవీయుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కారణం, ఎవరైనా ఒకవేళ దగ్గరికి వెళ్ళి ముట్టుకున్న తర్వాత చచ్చిపోతే ఇతనేమవుతాడు? అపిత్రుడైపోతాడు.
యాజకుడు అపిత్రుడైపోతాడు. లేదు, దేవాలయపు పని వాళ్ళని తొందర పెట్టిందేమో, అది ప్రాముఖ్యం కదా అనుకున్నారేమో, దానికోసం వాళ్ళు త్వరపడ్డారు, మనకు తెలీదు. కానీ ఏం లేదు వాళ్ళ దగ్గర. ఒక వ్యక్తి రేషియల్ డిఫరెన్సెస్, వాళ్ళ జాతి వేరు, మన జాతి వేరు. అంటే జాలి పడ్డానికి కూడా జాతులు అడ్డం వస్తాయి కదా. వాళ్ళు మనోళ్ళు కాదంట కదా బ్రదరు, కాదా? హృదయం కఠినం కాదా? దేవుని పని చేయాలి, మనం ప్రత్యేకించబడిన వాళ్ళం, ఈ కారణం చేత మనం దేవుని పని దగ్గరికి వెళ్ళాలి, ఆ పని చేయాలి. ఆ పనికి వెళ్ళేటప్పుడు ఇది అడ్డం. నోనో, దేవుని పని ముఖ్యం. కానీ ప్రభు అన్నాడు, నన్ను ప్రేమించండి, పొరుగువాడిని కూడా. నువ్వు పొరుగువాడినే ప్రేమించినప్పుడు, అందుకని అంటాడు యోహాన్ గారు, కనిపించే సహోదరుని ప్రేమించని వాడు అదృశ్యుడైన కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే రుజువు ఏంటంటాడు. అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇతను వచ్చాడు, జాలిపడ్డాడు. అతడు ద్రాక్షారసాన్ని పోశాడు, నూనెను పోశాడు, గాయాల కట్టుకట్టాడు, తన వాహనం మీద అతనెక్కించాడు, ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకుని పోయాడు, అక్కడుండి పరామర్శించి అతని ప్రాణం తెప్పరిల్లిన తరువాత తాను వెళ్ళవలసిన పని మీద వెడుతూ ఆ పూట కూడా వానికి 2 దేనారాలు ఇచ్చి, అయ్యా మళ్ళీ తిరిగి వస్తా, వచ్చాక ఇతనికి ఏదైనా ఖర్చు అయితే నేను ఇస్తా. తమ్ముడా, అన్న, ఏం రిలేషన్ ఉంది? ఎందుకు పూటపడ్డాడు చెప్పండి? కంపాషన్, జాలి, కనికరం, అంతే. వాళ్ళు మన దారిలో నడవరు, మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు. వాళ్ళ మీద మనం ఎందుకు జాలి పడాలరా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాడు అతను? అతను చచ్చిపోతే నేను లెక్క చెప్పాలి కదా అండ. ఎందుకు హృదయం కఠిన పడుతుందో చెప్పడానికి ఈ సందర్భాలను నేను మీకు చూపించాను. ఆలోచించండి ఒకసారి. చాలా విషయాలలో మన హృదయం కఠినమైపోయింది. అరే, అమ్మనే పలకరించలేని కాఠిని మనది, నాన్నను ప్రేమించలేని కఠినత్వం మనది, అన్నదమ్ముల మీద జాలి పడలేనిది కఠినత్వం మనది, ఉపకారం చూపిన వారికి అపకారం చేసే కఠినత్వం మనది. ఒక్క మాట మనం చెప్తే పరిస్థితి చక్కబడుతుందని తెలుసు, కానీ మన నోటిని మూసుకుంటాం. మనం ఏమాత్రం ఇష్టపడం. నేను రష్యన్ కథలు రాసిన టాల్స్టాయ్ గురించి ఒక మాట చెప్తాను. ఫేమస్ ఆథర్ అయిన టాల్స్టాయ్. ఒకరోజున టాల్స్టాయ్ నడిచి వెళుతున్నాడు. ఒక వ్యక్తి భిక్షం అడుక్కుంటున్నాడు. చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. అడుగుతున్నాడు, ఏమీ లేవు. ఆగి ఈయన తన జేబులు వెతికాడు, ఏమీ లేవు. ఒక్క నాణ్యం కూడా లేదు. చివరికి ఆగి ఏమన్నాడంటే, ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ, ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ విత్ మీ మై బ్రదర్, I have nothing with me. If I had, I would glad give it to you అన్నాడు. ఏమన్నాడు? దయచేసి కోపం తెచ్చుకోబాకు నా సోదరుడా, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏం లేదు, ఉంటే సంతోషంగా ఇచ్చేవాడిని అన్నాడు.
అప్పుడు ఆ భిక్షుకుడు ఏమన్నాడో తెలుసా? అతని ముఖం వెలిగిపోయి, నేను కోరిన దానికంటే ఎక్కువగా ఇచ్చావు, అది నాకు చాలు. నేను నిన్ను చేయి చాపి అడిగాను, నువ్వు నన్ను నా సోదరుడు అన్నావు, చాలు. దయగల ఒక మాట అంతరంగాలను ఆదరిస్తుంది, అంతరంగాలను ప్రోత్సహిస్తుంది. ఓ మాట్లాడక్కర్లా, కనపడినప్పుడల్లా మనం పూసుకుని రాసుకోక్కర్లా. ఎలా ఉన్నావురా అంటే చాలేమో, బాగున్నావమ్మా అంటే చాలు. మనం వాళ్ళని గుర్తుపెట్టుకున్నామని, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నామని, వాళ్ళని మర్చిపోలేదని, వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నామని వాళ్ళకి అర్థమవుతుంది. మర్చిపోకండి మీరు. కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నా వంతు నేను. దయచేసి చూడండి. ఇంకొక సంఘటన దగ్గరికి వెళదాం. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక. చాలా. ఎవరు సౌలు, ఎవరు దావీదు? బంధుత్వాన్ని ప్రక్కన పెట్టండి. బంధుత్వం చూస్తే ఎవరు వీళ్ళిద్దరూ? పక్కన పెట్టండి. స్థాయిని బట్టి చూస్తే రాజు. మరి దావీదు ఎవరు? దేశానికి జయం తెచ్చినవాడు, దేశం మీద నుండి అవమానాన్ని తొలగించినవాడు, యెహోవా యుద్ధాలు చేసినవాడు. కానీ సౌలు అంతరంగం కఠినమైంది. కఠినమై తరవడం ప్రారంభించాడు. రాత్రి పగలు తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఒక సైన్యాన్ని తయారు చేసుకుని అతన్ని చంపడమే పనిగా పెట్టుకున్నాడు. తరిమాడు. తరిమి ఒకానొక దినాన్న అతడు లఘు శంఖ కొరకు గుహలోకి పోయాడు. ఆ గుహలోనే దావీదు అతని వాళ్ళందరూ ఉన్నాడు. చూడు, వచ్చాడు, చంపే అన్నాడు. కనికరం అంటే చేతికి అందినా, నష్టం చేయడానికి అవకాశం ఉన్నా నష్టం చేయకుండా చేతిని వెనక్కి తీసుకోవడం కూడా కనికరమే. ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసి నేను కనికరం గలవాణ్ణి అని ఎలా చెప్పుకుంటారు దేవుని దగ్గర? చెప్పండి. How can you claim that I am a compassionate person? Not on earth, even in heaven, before our heavenly Father. చెప్పండి. దీనికి కారణం ఏంటంటారు? ఒక కారణాన్ని చూపించి ముగిస్తాను, చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము
మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేవుడును. చాలా. ఇప్పుడు దావీదుకి ఏముంది? కనికరం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చిన జ్ఞానం వల్ల. ఎవరికి? పాతాళంలో నుంచి జ్ఞానం వస్తుంది. తెలుసా మీకు? వీ కెన్ గెట్ విజ్డమ్ ఫ్రమ్ 2 places. వన్ ఈజ్ ఫ్రమ్ హెవెన్, అనదర్ ఈజ్ ఫ్రమ్ హెల్. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. అది భూ సంబంధమైంది. 14వ వచనం చూడండి. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైనది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడనో అక్కడ అలరియు ప్రతి నీచ కార్యం ఉంటాయి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ 2 wisdoms. 2 జ్ఞానాల మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. దావీదుకు జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైనదో దయాలకు చెందిన జ్ఞానం కాదు. పూర్తిగా అందులో సౌలు ఉన్నాడు, పూర్తిగా ఇందులో దావీదు ఉన్నాడు. తరంబడవచ్చు, దిక్కు లేకపోవచ్చు, తోడుండేవారు తక్కువైపోవచ్చు, ఒంటరిగా అరణ్యంలో ఉండిపోవచ్చు, ఇంటి మీద ఒంటి పిచ్చుగ్గా మిగిలిపోవచ్చు, పాడైన చోట పగిడి కంటి వలె ఉండొచ్చు, అడవిలోని గోడబాతులాగా ఉండొచ్చు. కానీ దేవుడిచ్చిన జ్ఞానం, దేవుని కాపుదల, కనికరాన్ని దూరం చేయల. ఇది నాన్న మనం కనికరాన్ని పోగొట్టుకుని మనం ఎలా తయారయ్యాము అనంటే, కఠినత్వంలో, కాఠిన్యంలో, వేళ్ళునుకోవడం కాదు, కాఠిన్యం కమ్మేసింది. నష్టం తప్ప లాభం చేసే ఆలోచన కానీ, సమాధాన పడాలనే తలంపు కానీ, దేవుని ఎడల సరిగా మనం ప్రవర్తించడం లేదు అనే ఆలోచన కానీ, అభిప్రాయం కానీ లేని కనికరం పోగొట్టుకున్న దుస్థితిలోనికి చాలామంది మనం వెళ్ళాం. ఆలోచించండి ఒకసారి. ముగిస్తున్నాను. ముగింపులో మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో జన సమూహాన్ని చూసి ఆయన కనికరపడ్డాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మనిషిని చూసి కనికరపడ్డాడు. కనికరాన్ని గురించి మత్తయి సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో ఓ అద్భుతమైన ఉపమానాన్ని ఆయన చెప్పాడు. ముప్పై 33వ వచనం, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడుదాసుని కరుణింపవలసినను కదా అని వానితో చెప్పాను. చాలండి, తెలుసుగా మీకు ఇది.
యజమాని ఉన్నాడు, లెక్క చూసుకున్నాడు. ఆయనేమో రాజు. లెక్క చూసుకో మొదలుపెట్టినప్పుడు 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని ఎదుగు తేబడ్డాడు. అప్పు తీర్చడానికి వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతా చెల్లించనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి, ఇదండి క్షమించబడిన దగ్గర మనం ఆయన కనికరం ద్వారా క్షమించబడ్డాం. కానీ ఎన్ని 10,000 దగ్గర కాదు, 10,000 తలాంతుల దగ్గర. కానీ అతడు బయటికి వెళ్ళి 100 దేనారాల తనకివ్వలసిన వాడిని పీకబట్టుకుని అతని జైల్లో పెట్టించాడు. ఏమి లేక దేవుని కనికరాన్ని పొందే మనం మన ఎడల, తప్పు చేసిన వారి ఎడల మనం ఎవరిని బట్టి బాధపడ్డామో వారిని క్షమించలేక, వారికి నష్టం చేయడానికి, వారికి ఇబ్బంది కలిగించడానికి, వారిని గాయపరచడానికి, వారిని అనేకుల మధ్య అవమానపరచడానికి మన నాలుకను వినియోగిస్తున్నామంటే, మన తెలివితేటల్ని, మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము అంటే మనం ఆ కనికరానికి లెక్క చెప్పుకోవాలి అని అనుకోవడం లేదన్నమాట. కఠినమైంది హృదయం. ఎప్పుడైతే ఆ 100 దేనారాల దగ్గర అతడు అలా ప్రవర్తించాడని తెలిసిందో, నేను నిన్ను కరుణించాను కదా, నీవు నీ తోడి దాసుని కరుణించాలి కదా, ఎందుకు కరుణించలేదు అని ఏం చేశాడు ఆయన? ఇక కనికరం లేదు తీర్పుకి. అదేగా బల దగ్గరికి వస్తున్నాం మనం. క్షమించిన వారిని క్షమించే గుణం లేదు మనలో, నష్టపరిచిన వారిని క్షమించే గుణం లేదు మనలో. కనికరానికి మన హృదయం కఠినమైంది. తిరగటి దిమ్మంతా, కేంద్ర తిరగటి దిమ్మంతా. ప్రభువుని క్షమాపణ కోరుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ప్రత్యేకమైన సహాయాన్ని మా పక్షంగా కోరుకుంటూ, మా నిర్ణయాలలోనూ మీరిచ్చిన దాన్ని లెక్క చెప్పవలసిన విషయంలోనూ మా ఎడల అమర్యాదగా ప్రవర్తిస్తున్న వారి ఎడల, మా మీద బాధ పెట్టుకున్న వారి ఎడల మేము మౌనాన్ని వహించక నష్టం చేసే పరిస్థితులు పొడచూపుతున్నాయి తలంపుల్లో. క్షమించుమని, యోగ్యమైన రీతిలో పాలుపంపులు పొందడానికి క్షమించి, యోగ్యమైన రీతిలో పొందేందుకు సమ్మతి గల మనస్సును మాకు కలుగు చేయమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.